ఆరోగ్యశ్రీ లక్ష్మమ్మ బాగున్నావా? సంవత్సరానికి వైద్య సహాయం ఏంటి అత్త కోడలు ఇద్దరు ఇలా వచ్చారు? 10 లక్షల వరకు పెంచడం జరిగింది. ప్రజల సేవలో ప్రజా నా ప్రభుత్వం. కోడలకు మూత్ర పరీక్ష చేసి నెల తప్పిందని చెప్పింది మేడం. మీ దగ్గరికి ఆధార్ కార్డు పట్టుకొని రమ్మని చెప్పింది. అది ఓపీ విభాగంలో congrats ఎలా అమ్మా. డెమో ఉంటుందో ఒక్కసారి మీరు చూడండి. నీకు కార్డు ఇస్తాను, ఆ టాబ్లెట్లు ఇస్తాను. ఐరన్ టాబ్లెట్లు వేసుకోవాలి, పౌష్టిక ఆహారం తీసుకోవాలి. చూడండి ఏ రకంగా ఓపీ విభాగంలో పేరు నమోదు చేసుకుంటాను కానీ మరి అన్ని పరీక్షలు ఇక్కడ వేస్తారా ప్రైవేట్ పోవాలా మేడం? అయ్యో లక్ష్మమ్మ, ప్రైవేట్ కి అవసరం లేదమ్మా. అన్ని పరీక్షలు మన పిహెచ్సిలో చేస్తారు. డాక్టర్ మేడం ఉంటారు అక్కడ, చెకర్స్ కూడా పిహెచ్సిలోనే చేస్తారమ్మా. అరే రజిత, రేపు పొద్దున్న 9 గంటలకు 102 వెహికల్ వస్తుందిరా, రెడీ ఉండు. మేడం తోటి చెకప్ చేయిస్తా, పిహెచ్సికి వెళ్దాం. ఈ రకంగా గర్భవతి అయినటువంటి రజిత, రిపోర్ట్స్ అన్ని నార్మల్ ఉన్నాయమ్మా. నీకు బేబీ గ్రోత్ అంతా నార్మల్ ఉంది. బ్లడ్ రిపోర్ట్స్, బీపీ, షుగర్ అన్ని నార్మల్ ఉన్నాయి. కొన్ని వ్యాయామాలు చెప్తాను, క్రమం తప్పకుండా చేయి, నార్మల్ డెలివరీ అవుతావు. సరేనా? టైంకి ఆహారం తీసుకో, పౌష్టికాహారం తీసుకోవాలి. సరేనా? మేడం గారు, మా కోడలకు ఫస్ట్ కాన్పుల ఆడపిల్ల పుట్టింది. ఇప్పుడు ఆడపిల్ల మగపిల్ల చూసి చెప్తారా మేడం? అమ్మ, లింగ నిర్ధారణ అనేది చట్టరీత్యా నేరం. ఒకవేళ లింగ నిర్ధారణ చేస్తే అడిగిన వారికి, చెప్పిన వారికి ఇద్దరికి జైలు శిక్ష మరియు జరిమానా విధిస్తుంది. అయినా ఇవాళ రేపు ఏముందిరా అమ్మ, పాప బాబు అందరూ సమానమే. సరేనా? ఒకవేళ కూతురు నిన్ను కష్టపడి చదివిపిస్తే కొడుకు కంటే ఎక్కువగా నిన్ను చూసుకుంటుంది. ఇవాళ రేపు పాప బాబు ఏం లేదు, మంచిగా చదివించండి. సరేనా? గవర్నమెంట్ డెలివరీకే రావాలి నువ్వు. సరేనా? ఎక్సలెంట్ మెసేజ్. ఆడపిల్లల్ని రక్షించండి, ఆడపిల్లల్ని కాపాడండి, ఆడపిల్లల్ని. మేడం, రజతకి కాన్పు నొప్పులు వస్తున్నాయి మేడం, ఒకసారి చూడండి మేడం. ఓకే, లేబర్ రూమ్ కి షిఫ్ట్ చేయండి. రజిత, నార్మల్ డెలివరీ అవుతావురా అమ్మ, కొద్దిసేపు నోచుకో నొప్పులు. సరేనా? నీకు బేబీ హెల్తీగా ఉంది. సరేనా? ఆశా, పాలు పెట్టించమ్మా. అయ్యో ఆగరా అదమ్మా, ఇప్పటిదాకా నొప్పులే తీసే మా కోడలు నీరసంగా ఉన్నది. డబ్బా పాలు రాసి రాదులే మేడం. అమ్మ, పుట్టిన వెంటనే గంటలోపు ముర్రు పాలు పట్టించాలి. దీని ద్వారా బిడ్డకి రోగనిరోధక శక్తి పెరుగుతుంది, తల్లికి కూడా రక్తస్రావం తగ్గుతుంది. సరేనా? అమ్మ, పుట్టిన వెంటనే బిడ్డకు ఇచ్చే టీకాలు ఇస్తున్నాను. వ్యాధి నిరోధక టీకాలు, పిల్లలకు ఆరోగ్య వరాలు. ఎక్సలెంట్ ప్రమోషన్. ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రసవం, తల్లి బిడ్డ సురక్షితం. ఆడపిల్ల అయినా మగపిల్ల. అమ్మ, డిశ్చార్జ్ మెడిసిన్స్ రాస్తున్నాను, తీసుకెళ్ళండి. టైంకి పౌష్టికాహారం తీసుకోవాలి, విశ్రాంతి తీసుకోండి. ఏదైనా ప్రాబ్లం ఉంటే ఆశా ఏఎన్ఎం ఇంటికి వస్తారు, హాస్పిటల్కి తీసుకొస్తారు. సరేనా? లక్ష్మక్క, 102 వెహికల్ వస్తుంది. బ్యాగ్ లో లగేజ్ అంతా చదువు పెట్టుకో అక్క, ఇంటికైనా దింపుతాం మిమ్మల్ని. అబ్బా రానవా, చల్లగా మా బిడ్డను మా కోడళ్ళు ఇంటికి తీసుకొచ్చిళ్ళు. సురక్షితంగా రూపాయి ఖర్చు లేకుండా తీసుకొచ్చిళ్ళు. అది కడుపు చల్లగా ఉండాలి.